హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పటినుంచో ఇంట్లో పప్పు చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ టైం లేక చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఎలాగైనా పప్పు చేసుకొని తినాలి అని ఫిక్స్ అయిపోయాం నేను, అత్త. ఇంకా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని కష్టపడి మరి నేనే చేశానండి. చూడండి ఎలా చేశానో. చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను మీకోటి చెప్తాను వినండి. నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదా! ఒమాన్ చాలా సేఫెస్ట్ ప్లేస్ అని. నిజంగా ఒమాన్ కూడా చాలా డేంజరస్‌లో ఉంది. ఇప్పటివరకు ఒమాన్‌లో యుద్ధాలు జరగడం గానీ, బాంబులు పడడం గానీ అలాంటివి ఏమీ జరగలేదంట. ఫస్ట్ టైం మాట. నిన్న నైటు ఒమాన్‌లో లీవా అన్న ఏరియాలో పడ్డది. నిజంగా మొత్తం ఒమాన్ మొత్తం దడ పుట్టించేసిందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒమాన్‌లో కొంచెం అందరూ పూరెస్ట్ పీపుల్సే ఉంటారు. అరబీ వాళ్ళు కూడా కొంచెం పూర్ పీపుల్సే ఉంటారన్నమాట. నిజంగా అలా జరిగేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఇంకా మా మేడం అయితే ఒకటే అన్నది, "మీరేం కంగారు పడకండి. ఇంకా ఎక్కువ అవుతే గనక నేను మిమ్మల్ని సౌదీ పంపించి సౌదీ నుంచి ఇంటికి పంపిస్తాను. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు. నేను ఆన్‌లైన్‌లో చూశాను" అనేసి చెప్పింది. నేను నిన్నటి నుంచి ఒకటే ఏడుపుమాట. ఇంకా ఈరోజు కొంచెం పర్లేదు, బానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒమాన్ సీఎం చెప్పారంట ఇంకా అలాంటివేం జరగవు అనేసి. సో, ఓకే, పర్వాలేదు, హ్యాపీ. కానీ ఏదో తెలియని బాధ, ఏదో తెలియని భయం నన్ను వెంటాడేస్తుంది అసల. నిజానికి నేను ఎవరికీ భయపడను. కానీ ఇక్కడికొచ్చాక నాకు ఇలా జరుగుతున్నాయని తెలిసిన కాడి నుంచి ఎందుకో చాలా భయమేసేస్తుంది నాకు. ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అయినా సరే నాకు నేనే ధైర్యం చెప్పుకొని, నాకు నేనే మోటివేట్ చేసుకొని ఇంతవరకు వచ్చానంటే నిజంగా నేను చాలా గ్రేట్ కదా! ఇంకా అలాగా మా మేడం అన్నది. ఇంకా మా మేడం అన్న మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 8 మంత్స్ అవుతుంది. కానీ అంత అలా చెప్పిందంటే నిజంగా గ్రేట్ కదా! ఇంకా పర్వాలేదు. నా కోసం ప్రేయర్ చేయండి. నేనైతే ప్రెజెంట్ బాగానే ఉన్నాను. మీ ప్రేయర్స్, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. బాయ్ బాయ్.